హే గాయ్స్, దిస్ ఇస్ మనస్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే, వన్స్ మన కాలేజ్ నుంచి అడ్మిట్ వచ్చాక సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇమీడియట్గా. వన్స్ మీకు నచ్చిన కాలేజ్ నుంచి అడ్మిట్ వస్తే నెక్స్ట్ I-20 రిక్వెస్ట్ చేస్తాం కదా. సో I-20 రిక్వెస్ట్ చేసేటప్పుడు మనం ఫేక్ పెట్టచ్చా పెట్టకూడదా, నెక్స్ట్ పెడితే ఎలా పెట్టాలి, పెట్టకుంటే ఎలా పెట్టాలి. సో ఇదంతా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు జస్ట్ ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్, వీలైతే కమెంట్ కూడా పెట్టండి. సో అది నాకు చాలా హెల్ప్ అవుద్ది. సో బేసికలీ ఇప్పుడు వీడియోలోకి వస్తే I-20 రిక్వెస్ట్ చేసేటప్పుడు ఫేక్ పెట్టచ్చా వద్దా అనేది. సో ఆబ్వియస్లీ మీరు I-20 రిక్వెస్ట్ చేసేటప్పుడు ఫేక్ అయితే పెట్టచ్చు. ఎందుకంటే మీ కాలేజ్ మీ కంట్రీలో ఉన్న బ్యాంక్స్, ఫర్ సపోజ్ మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ ఆ కాలేజ్కి ఐడియా ఉండదు కాబట్టి పెట్టచ్చు. బట్ ఎందుకైనా మంచిది, ఏదైనా వెరిఫికేషన్ ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ రన్ అయినట్టయితే ఆ బ్యాంక్ డేటాబేస్లో మీ నేము పక్కన అమౌంట్ కూడా ఎంటర్ చేసుకున్నట్టు చూసుకోండి. సో నాకు తెలిసి కొన్ని బ్యాంక్స్ అలా అయితే, అంటే కొంతమంది అయితే అలా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు బాబు మాకు తలకాయ నొప్పి ఎందుకు అంటే, మీరు మా ఫ్రెండ్ అయితే 30 to 40 lakhs కోసం ఒక 7K ఇచ్చాడు 1 day కోసం. సో అలాగే ఏమైనా ఉంటే ట్రై చేయండి. లేదు అంటే మీకు చుట్టాలు ఎవరు తెలిసిన కొంచెం గట్టిగా సౌండ్ పార్టీ ఉంటే జస్ట్ 1 dayలో మీకు ఇచ్చేస్తాం. ఆ 5,000 7,000 ఏదో మీకే ఇచ్చేస్తాం, కావాలంటే ఇంట్రెస్ట్ రేట్ లాగా 1 dayకి అని చెప్తే వాళ్ళు ఇస్తారు. సో అలా అయినా ట్రై చేయవచ్చు. సో ఏదైనా సరే మీరు ఫేక్ అయితే పెట్టచ్చు, బట్ దానికి యాడెడ్గా కొంచెం ప్రూఫ్లో ఉంచుకోండి. బట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకు 5,000 6,000 తీసుకుని జస్ట్ మీకు ఒక ఫోటోషాప్లో తీసుకుంది ఇచ్చేస్తున్నారనమాట డైరెక్ట్గా. లైక్ ఏజెంట్ అనమాట. సంథింగ్ ఇలా మానస్ అనే వ్యక్తి ఇలా ఈ బ్యాంకులో 40 lakhs ఉన్నాయని చెప్పి. ఒకవేళ మీరు కొంచెం పెద్ద కాలేజెస్ అప్లై చేసినా, లేకపోతే ఆ కాలేజెస్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినా సరే అక్కడ వాళ్ళకి తీరిపోద్ది అనమాట. సో అక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇదంతా ఇక్కడ ఫేక్ పెట్టచ్చు. నెక్స్ట్ వీసా దగ్గరికి వచ్చేస్తారు మాత్రం అది ఇంకో టాపిక్ అనమాట. అది అయితే మనం ఫేక్ పెట్టి మేనేజ్ చేయలేం, ఎందుకంటే ఒక రోజులో అది చూడరు కదా, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ చూస్తారు కాబట్టి. సో వాటి గురించి ఇంకా మరిన్ని వీడియోస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.